హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ డైలీ ఎర్నింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 40 రూపీస్ నుండి 50 రూపీస్ అర్న్ చేసి ఒక సూపర్ ట్రిక్ అయితే చెప్తాను అనమాట. ఈ ట్రిక్లో మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఎలాంటి కేవైసీ కూడా అవసరం లేదు. జస్ట్ నేను చెప్పిన ప్రాసెస్ చేశారంటే సో ఈ వీడియో ఎండింగ్ కల్లా మీకు 40 రూపీస్ నుండి 50 రూపీస్ వరకు అయితే ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. సో కనుక ఈ లూట్ ఏంటి, ఎలా అర్న్ చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఉంటుందన్నమాట. సో గైస్ మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ వీడియోని స్టార్ట్ చేసే ముందు వచ్చిన రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకోండి. సో అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసి మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో అందుకే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్న జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే మన టెలిగ్రామ్ యొక్క ఛానల్ లింక్ అయితే ఉంటుంది. సో అందులో ఆ లింక్ని క్లిక్ చేసి మన ఛానల్లో అయితే జాయిన్ అయ్యి రోజు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ లేటెస్ట్ యాప్స్ కానీ ప్రైవేట్ రూల్స్ కానీ సో ఏమొచ్చినా ఇక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. మీకు అప్డేట్స్ కానీ సో ఏదైనా యాప్లో వీడియో చేయకముందే ఇక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరైతే ఇంకా ఫాస్ట్గా అయితే లూట్ చేసుకోవచ్చు. సో అందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయండి. సో ఓకేనా, ఇప్పుడు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ వచ్చేసి జార్ అప్లికేషన్ అనమాట. సో ఈ అప్లికేషన్ అయితే చాలా మంది దగ్గర అయితే ఉంటుంది. సో ఒకవేళ లేకపోతే నేను న్యూ యూజర్స్ అయితే నేను చెప్పిన ప్రాసెస్ చెప్పినట్టుగా అలా చేసేసుకోండి. ఒకవేళ ఓల్డ్ యూజర్స్ ఉంటే సో ఇప్పుడు నేను చిన్న సెట్టింగ్స్ అయితే చెప్తాను. సో ఆ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత సో ఇంకొక కొత్త మొబైల్ నెంబర్ తీసుకొని సో ఆ ప్రాసెస్ అయితే చేయండి. సో ఓకేనా, ఓల్డ్ యూజర్స్ ఏం చేయాలంటే సింపుల్గా మీ మొబైల్లో సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేయండి. సో ఓకే, సెట్టింగ్స్లో మీరు గూగుల్ అని సెర్చ్ చేయగానే మీకు గూగుల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో సింపుల్గా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ యాడ్స్ అనేది కనిపిస్తుంది కదా. సో సింపుల్గా యాడ్స్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ రీసెట్ అడ్వర్టైజింగ్ ఐడి అని ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇది ఓల్డ్ యూజర్స్ చేయాల్సిన ప్రాసెస్ అనమాట. సో ఈ ప్రాసెస్ చేసిన తర్వాత నేను ఇప్పుడు చెప్పే ప్రాసెస్ సో మీ కొత్త మొబైల్ నెంబర్తో ఇక్కడ నుండి ప్రాసెస్ చేయండి, మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీ కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లూట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా లూట్ లింక్ అయితే ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతారనమాట. ఈ మొబైల్ నెంబర్ ప్లేస్లో మీ పేటీఎం నెంబర్ అయితే ఇవ్వాలి. మీ పేటీఎం నెంబర్ ఇక్కడ ఏ నెంబర్ ఇస్తారో సో ఆ నెంబర్కి 25 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో 26 రూపీస్ అనమాట. సో 20 రూపీస్ అనేది 26 రూపీస్ అనేది డైరెక్ట్గా మీ పేటీఎంలోకి అయితే వస్తుంది. సో మిగిలిన 20 రూపీస్ అనేది మీకు యాప్లో నుండి మీరు అయితే విత్డ్రా అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి టోటల్గా 45 రూపీస్ వరకు అయితే మనకైతే ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో సింపుల్గా మీ పేటీఎం నెంబర్ అయితే ఇచ్చేయండి. పేటీఎం నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మీ ప్లే స్టోర్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సింపుల్గా ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ అనే ఆప్షన్ కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతారనమాట. సో ఇక్కడ మీకు కొత్త మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, ఓల్డ్ది కాదు. సో ఈ యాప్లో మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే సో వేరే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. న్యూ యూజర్స్ అయితే మీకు ప్రాబ్లం లేదు. సో నార్మల్గా అయితే చేసేసుకోండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఓటీపీ వచ్చిన తర్వాత మీ ఫుల్ నేమ్ అయితే అడుగుతారనమాట. సింపుల్గా మీ ఫుల్ నేమ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ ఏజ్ అడుగుతారు, ఏజ్ అనేది ఎంటర్ చేయండి. ఏజ్ తర్వాత మీ జెండర్ అయితే అడుగుతారనమాట. సో మీ జెండర్ ఏంటి అనేది సో దీంట్లో అయితే ప్రొవైడ్ చేసేయండి. ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీ ప్రొఫైల్ పిక్చర్ అని అడుగుతారు. సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీ గ్రాండ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ ఎస్ సేవ్ అని ఉంది కదా. సో సింపుల్గా దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ సో ఇలా అయితే ఒక బ్యానర్ అయితే వస్తుంది. దీని అయితే ఇంటూ మార్క్ అయితే ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే మీ పేటీఎం వాలెట్ అయితే ఒకసారి చెక్ చేసుకుని అయితే ఓకేనా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇక్కడ జస్ట్ నేను ఇలా అకౌంట్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన వెంటనే నా పేటీఎంలో 1 రూపీ అనేది క్రెడిట్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు క్యాష్లో సో మనకైతే 1 రూపీ అనేది అయితే క్రెడిట్ అయింది. సో 1 రూపీ క్రెడిట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చేయండి. సో ఇక్కడ 1 రూపీ క్రెడిట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. 1 రూపీ క్రెడిట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయండి. సో 1 రూపీ క్రెడిట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఇక్కడ బై నౌ అని ఉంది కదా. సో సింపుల్గా బై నౌ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు 40 రూపీస్ అనేది ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు 20 రూపీస్ అనేది సంథింగ్ ఉంటుంది. మీరు 40 రూపీస్ అనేది ఎంటర్ చేసుకోండి. ఖచ్చితంగా 40 రూపీస్ ఎంటర్ చేసి బై నౌ మీద అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు 40 రూపీస్ ఇన్వెస్ట్ చేసేది నెక్స్ట్ 60 రూపీస్కి అయితే మీరు విత్డ్రా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 40 ఇన్వెస్ట్ చేసి ఎక్స్ట్రా 20 వస్తుంది. సో టోటల్ అమౌంట్ అనేది మీరు అయితే విత్డ్రా తీసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీకు ఇక్కడ ప్రోమో కోడ్ అయితే అడుగుతుంది. ఇక్కడ అప్లై అని ఉంది కదా 50% అనేది, అంటే మీరు 40 రూపీస్ కానీ బై చేస్తే సో ఎక్స్ట్రా 20 రూపీస్ అనమాట. మీకు టోటల్ 60 రూపీస్ అయితే వస్తుంది. దానికి సంబంధించిన కోడ్ అనమాట. ఇది ఖచ్చితంగా అప్లై చేయాలి. ఓకేనా, మీరు అప్లై చేయలేదంటే మాత్రం మీకు కొద్దిగా లాస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇదైతే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు పే అనే ఆప్షన్ ఉంటుంది. సో పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకొచ్చి మనకి ప్రోమో కోడ్ అనేది అప్లై అయింది. ప్రోమో కోడ్ అప్లై అయిన తర్వాత పే మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నేను ఇక్కడ 40 రూపీస్ అని పే చేశాను. సో సింపుల్గా 40 రూపీస్ అని పే అయిపోయింది. నా గోల్డ్ అనేది బై అయిపోయింది అనమాట. సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి.
సో బ్యాక్ వచ్చిన వెంటనే గైస్ మనకి సో బ్యాక్ కాదు, సో ఇక్కడ స్పిన్ అవ్వని ఉంది కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్ ఈ స్పిన్ అవ్వని ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకొని ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పిన్ చేసి మనకి ఎంతో కొంత మనీ అయితే వస్తుంది అనమాట, అప్ టు 5 రూపీస్. సో నాకైతే 3 రూపీస్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు 3 రూపీస్ అయితే వచ్చింది. నేను సింపుల్గా గో టు హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత అన్నీ కూడా ఇంటూ మార్క్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి సో మనం కొన్న గోల్డ్ అనేది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది అన్నమాట మన గోల్డ్. మనం 40 రూపీస్ పెట్టినాం కానీ మనకి 60 రూపీస్ యొక్క గోల్డ్ అయితే వచ్చిందనమాట. సో ఈ గోల్డ్ని మనం వితిన్ 24 అవర్స్లో అయితే మనం అయితే సెల్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అయిన వెంటనే గైస్ మీరు ఒక 10 to 15 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. సో 10 to 15 మినిట్స్ వెయిట్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఇక్కడ 6:09 అయితే అయింది టైం అనేది. సో నాకు ఇక్కడ చూసుకోవచ్చు కదా మనకి 6:21 అంతా 25 రూపీస్ అనేది ఈ క్యాంపెయిన్ యొక్క క్యాష్ బ్యాక్ అనేది వచ్చేసింది అనమాట. సో మనకి ఇక్కడికి 26 రూపీస్ అయితే ప్రాఫిట్లో అయితే ఉన్నాం. సో ఇంకా మనకి ఇన్వెస్ట్ చేసిన 40 రూపీస్ని విత్డ్రా అయితే తీసుకోవాలంటే సింపుల్గా ఏం లేదు, మనం ఇన్వెస్ట్ చేసిన 40 రూపీస్ అనేది సో 24 అవర్స్ తర్వాత 60 రూపీస్కి అవుతుంది అనమాట. ఓకేనా, సో ఆ 60 రూపీస్ని డైరెక్ట్గా మనం విత్డ్రా తీసుకోవచ్చు. సో దానికోసం ఏం లేదు, సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు లాకర్ అని ఉంటుంది కదా, సో లాకర్ అనే ఆప్షన్ మీద అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సెల్ ఆప్షన్స్ అని ఉంటుంది. సో సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత క్యాష్ ఇన్ బ్యాంక్ అని అయితే ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే అయితే ఇక్కడ చూసుకోవచ్చు సెల్ అనేవి ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే అయితే ఇక్కడ ఏదో ఒకటి అయితే ఇచ్చి కదా, సో ఈ 2 ఆప్షన్లో ఏదో ఒకటి అయితే ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే అయితే మనకి ఇక్కడ గోల్డ్ అనేది చూపిస్తుంది కదా, ఎందుకంటే ఇప్పుడు నాకు చూపించట్లేదు. మనం ఇప్పుడు గోల్డ్ కొన్నామంటే 24 అవర్స్ తర్వాతనే మనం విత్డ్రా తీసుకోగలం అనమాట. దానికి ముందు అయితే మనం విత్డ్రా తీసుకోలేం. సో 24 అవర్స్ అయిపోయిన తర్వాత మీరు టోటల్గా 60 రూపీస్ అనేది తీసేసుకోవచ్చు అనమాట విత్డ్రా అనేది. సో ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నా 24 అవర్స్ అవ్వలేదు కాబట్టి నా దగ్గర గోల్డ్ అనేది ఇప్పుడు లేదనమాట. వన్స్ మీకు 24 అవర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు గోల్డ్ అయితే వస్తుంది. సో ఆ గోల్డ్ మీరు డైరెక్ట్గా సో సెల్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. సింపుల్గా గైస్ నా దగ్గర ఇప్పుడు 9 రూపీస్ సంబంధించిన గోల్డ్ అయితే ఉంది. సో సింపుల్గా నేను గోల్డ్ గ్రామ్స్ అయితే ఎంటర్ చేశాను. సో మీ దగ్గర 24 అవర్స్ అయిపోయిన తర్వాత మీ హోమ్ పేజ్లో ఎన్ని గ్రామ్స్ గోల్డ్ ఉంటుందో సో అన్ని గ్రామ్స్ గోల్డ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యూపీఐ అయితే అడుగుతారు. సింపుల్గా మీ యూపీఐ ఐడి అయితే ఇవ్వచ్చు. సో మీ యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. విత్డ్రా ఎనీవే అని ఉంది కదా కింద, సో ఈ విత్డ్రా ఎనీవే మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్స్టెంట్గా అయితే పేమెంట్ అయితే వస్తుంది. మనం అలా విత్డ్రా పెట్టేమో లేదో మనకైతే పేమెంట్ అయితే ఇన్స్టెంట్గా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా 45 రూపీస్ వరకు అయితే మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది అనమాట. 40 నుండి 50 రూపీస్ వరకు మధ్యలో ఎంతైనా రావచ్చు, ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో మనకి ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందని చెప్పలేం కాబట్టి సో మనకి అప్ టు 50 రూపీస్ గైస్, మనకి అప్ టు 40 రూపీస్ నుండి 50 రూపీస్, 40 కన్నా తగ్గదు, 50 కన్నా ఎక్కదు. సో ఈ మధ్య ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో చాలా సింపుల్ అప్లికేషన్ అనమాట. మీరు పెట్టిన 40 రూపీస్ అనేది 60 రూపీస్ అవుతుంది అండ్ అలాగే 26 రూపీస్ క్యాంపెయిన్ నుండి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో కనుక సో ఇలా అయితే ఉంటుంది అనమాట అప్లికేషన్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో అంతేకాదు ఈ వీడియోకి ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు టెలిగ్రామ్ ఛానల్లో కాంటాక్ట్ అయితే అవ్వండి. సో లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయొచ్చు. సో అంతేకాదు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. So thank you for watching. See you in the next video. Until then, take care. Goodbye.